మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మహాదేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం మీ మధ్యలో ఉండటానికి దేవుడు కృప చూపించారు. అందును బట్టి దేవాది దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యము ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం నుండి చూస్తే అక్కడ పేరు సంపాదించుకొందుము రండని మాటలాడుకొనగా, అంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే పేరు సంపాదించుకోవాలి అని అక్కడ ఆ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అంటే ఆదాము అవ్వ, ఆ తర్వాత విస్తరించబడినటువంటి సంతతి, ఆ తర్వాత నశించిపోయినటువంటి పరిస్థితి, అలాగే నోవాహు నుంచి మరి వచ్చినటువంటి సంతతి విస్తరించబడిన తరువాత వీరందరూ కలిసి పేరు సంపాదించుకోవడానికి ఒక ప్రయత్నాన్ని ప్రారంభించారు. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము రెండని మాటలాడుకొనగా, కనుక మనము దిగిపోయి, అంటే ఇక్కడ ప్రజలందరూ ఒక ఆలోచనలోకి వచ్చారు. ఏమిటి ఆలోచన అంటే, మనము మన కొరకు పేరు సంపాదించుకుందాము రండి. ఈ లోకంలో మనం కూడా చూస్తూ ఉన్నాం కదా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్యాగ్ లైన్స్. పేరు సంపాదించుకోవడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ బ్రాండ్ నేమ్స్ కానివ్వండి, ఇంటి పేర్లు కానివ్వండి, లేదా వాళ్ళ పార్టీ పేర్లు కానివ్వండి, లేదా వాళ్ళకున్నటువంటి ఆర్గనైజేషన్స్ పేర్లు కానివ్వండి, ఆ పేర్ల యొక్క అభివృద్ధి, అంటే ఆ పేర్లు అందరికీ తెలియబడాలి అనేట్లుగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో పేరు సంపాదించుకోవటము అనేటువంటి ఒక ప్రయత్నము అనాది కాలంలో మొదలైంది, నేటి వరకు కొనసాగుతూనే ఉంది. కానీ పేరు ఎప్పుడైతే సంపాదించుకోవాలని అనుకున్నారో వారు తారుమారు చేయబడ్డారు. వారి యొక్క పరిస్థితులు తారుమారు చేయబడ్డాయి, వారి భాషలు తారుమారు చేయబడ్డాయి, వారి యొక్క స్థితిగతులు, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు, అలాగే వారి యొక్క దేహ ఆకృతులు, ఇవన్నీ కూడా తారుమారు చేయబడ్డాయి. దేహ ఆకృతులు ఎలా మార్చబడ్డాయనంటే, వారు ప్రపంచమంతా చెదరగొట్టబడ్డారు. ప్రపంచమంతా అక్కడ ఉన్నటువంటి ఆ గుంపు చెదరగొట్టబడినప్పుడు ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వారి శరీర ఆకృతులు కూడా మారిపోయాయి. అందుకే ప్రపంచమంతా మనం పరిశీలించినట్లయితే ఒక్కొక్క దేశ జనాభా ఒక్కో రకమైనటువంటి ఆ యొక్క శారీరక ఆకారాలను కలిగి ఉంటారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫేసెస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హైట్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెయిట్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ రీజన్. మనకు అర్థమవుతుంది ఏంటంటే, కేవలం ఒకే ఒక కారణం వల్ల ప్రజలందరూ కూడా తారుమారు చేయబడ్డారు. దేవుని వాక్యం మాట్లాడుతుంది, గనుక, అంటే ఆదికాండము 11వ అధ్యాయం 7వ వచనంలో, మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకున్నాను. ఎవరు అనుకున్నారు భాషను తారుమారు చేయాలని? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అనుకున్నారు. ఎందుచేత అనుకోవాల్సి వచ్చింది? ఎందుచేత అనుకోవాల్సి వచ్చిందనంటే, ప్రజలు దేవునికి ఘనతను తీసుకురావాల్సినటువంటి వారు, దేవుని గూర్చినటువంటి ఆలోచనతో దేవునికి భయపడుతూ నిత్యము వణుకుచూ ఆయన సన్నిధిలో ఉండవలసినటువంటి ప్రజలు వారి కొరకు పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. దేవునికి పేరు సంపాదించేటువంటి ప్రయత్నం కాదు. మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటే అబ్రహాము తర్వాత అబ్రహాము సంతతి, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, అలాగే దావీదు దేవునికి ఒక మందిరము కట్టాలని సొలొమోను ఆ మందిరాన్ని నిర్మించి దేవుని మందిరాన్ని ప్రతిష్ఠ చేయటము, వీటన్నిటిని చూస్తే అబ్రహాము సంతతి దేవునికి మహిమను తీసుకొచ్చే విధంగా వారు ప్రయత్నం చేస్తూ వచ్చారు. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క మాటలు, వారి యొక్క బిహేవియర్స్ అన్ని కూడా దేవునికి భయపడి ఉండినట్లుగా ఇజ్రాయేలీల జనాంగమును గురించి మనం చూస్తున్నాం.
కానీ ఇక్కడ ఇజ్రాయేలీల కంటే ముందున్నటువంటి వారు, అబ్రహాము కంటే ముందున్నటువంటి వారు, నోవాహు నుండి మరి అభివృద్ధి చెందినటువంటి జనము వారికి పేరు సంపాదించుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. దేవుడు వారి విషయంలో ఒక తీర్పు తీర్చాడు. మనం అబ్రహాము అవ నుండి దేవుని ఉగ్రత, దేవుని రౌద్రం ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి ఆదాము అవ్వలను ఆయన ఏతేను తోటలో నుంచి త్రోసివేశారు. వారికి శాపాన్ని ఆపాదించారు. నోవాహు దినములలో చూస్తే ప్రజలందరూనంట దేవునికి భయంకరమైనటువంటి మరి కోపాన్ని తెప్పించే విధంగా ప్రవర్తిస్తున్నారట. అందుచేత ఆ తరము వారందరినీ కూడా దేవుడు సంహరించాడు. ఇక్కడ నోవాహు నుంచి అభివృద్ధి చెందినటువంటి జనాన్ని చూస్తే వీరు వారికి పేరు సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ఒక కారణం చేత దేవుడు ప్రపంచం మొత్తానికి ఆ గుంపుని చెదరగొట్టారు. మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరైతే తమ కొరకు పేరు సంపాదించుకోవాలనుకుంటారో వారు పేరు సంపాదించుకోకపోగా వారి యొక్క ఆ గుంపు లేదా వారి యొక్క ఆ సమాజము కుచించుకుపోతుంది, అంటే తగ్గిపోతుంది. వాళ్ళు నిర్వీర్యం అయిపోతూ ఉంటారు. వాళ్ళ యొక్క సమాజము అంటే ఒక వర్గం అనుకోండి, లేదా ఇప్పుడు మనకున్నటువంటి భారతదేశ ప్రకారం, భారతదేశ ఆచార వ్యవహారాల ప్రకారం కులం అనుకోండి, ఆ కులానికి సంబంధించినటువంటి ఆ వర్గము తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటిది దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తాం. వీళ్ళందరూ కూడా వారి భాషలు తారుమారు చేయబడిన తర్వాత ప్రపంచవ్యాప్తముగా అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. ఏం జరిగింది ఇక్కడ అంటే, ఇక్కడ వీళ్ళు తమకి పేరు సంపాదించుకోవడానికి ఒక కట్టడాన్ని కట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు దుబాయ్లో రకరకాలైనటువంటి కట్టడాలు కట్టారు. అలాగే అక్కడ ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంట్రీస్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ వాళ్ళు నిర్మిస్తా ఉన్నారు. పెద్ద పెద్ద భవంతులు కానివ్వండి, సముద్రాలలో మరి పామ్ ట్రీ కానివ్వండి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ ని వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. దేనికోసం అంటే ప్రపంచములో వారి పేరు సంపాదించుకోవాలని, ప్రపంచమంతా వారు కట్టినటువంటి ఆ కట్టడాన్ని బట్టి ఆ దేశాన్ని గుర్తించాలని, ఆ ప్రజలను గుర్తించాలని వారి యొక్క అభిప్రాయం. మనం చూస్తున్నాం చాలా చోట్ల, మీకు ఈఫిల్ టవర్ కానివ్వండి, ఫ్రాన్స్ లో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, ఎక్కడైనా సరే వారికి సంబంధించినటువంటి, మన భారతదేశంలో కూడా ఈ మధ్య దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని నిలబెట్టారు. ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ని నిర్మించడం ద్వారా ప్రజలు వారి పేరుని సంపాదించుకోవాలని, నిలుపుకోవాలని ఆశపడుతున్నారు. మన భారతదేశంలో దేవాలయాలను చూస్తే ఆయా రాజులు ఆ దేవాలయాలను చాలా అందంగా, చాలా విశాలంగా కట్టించడం ద్వారా వారి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆశపడ్డారు. ఇలాగే ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ఈ యొక్క నోవాహు సంతతి ఏదైతే ఒక గుంపుగా ఉందో, అంటే నోవాహు పిల్లల నుంచి మరి వారికి పుట్టినటువంటి పిల్లలందరూ కూడా ఒకే స్థానంలో లేదా ఒకే ప్రాంతంలో బలముగా ఉన్నటువంటి ఒక జనాంగముగా ఉన్నారు. అప్పటి వరకు దెర్ ఇస్ నో క్యాస్ట్, దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్, కలర్ లేదు, క్యాస్ట్ లేదు, ప్రాంతం లేదు, దేశం లేదు, వాళ్ళందరూ ఒకే గుంపుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళల్లో పేరు సంపాదించుకోవాలనేటువంటి ఆశ కలిగిందో దేవుడు వారిని తారుమారు చేశాడు. తారుమారు చేయబడినటువంటి వారి పరిస్థితిని చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళు ప్రపంచం అంటే భూమి అంతటా చెదరగొట్టబడ్డారట. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, మన వాతావరణ పరిస్థితులను బట్టి మన శరీర ఆకృతి ఒక రకంగా ఉంది. మన పైన ఉన్నటువంటి లేదా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల యొక్క శరీర ఆకృతులు ఒక రకంగా ఉంటాయి. ఇటు ఈశాన్య ప్రాంతాలకు వెళితే అక్కడ ఉన్నటువంటి మేఘాలయ, అలాగే పశ్చిమ బెంగాల్, ఈ పరిసర ప్రాంతాలకు వెళ్తే వాళ్ళ ఆకృతులు మరొక రకంగా ఉంటాయి. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్, మనుషుల యొక్క శరీర ఆకృతులే మారిపోబడ్డాయి. భాషలు మారిపోయినాయి, ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. మనం తినే ఆహారం మన నార్త్ ఇండియాలో తినరు, నార్త్ ఇండియాలో తినేటువంటి ఆహారం చైనా దేశంలో తినరు, మరి అక్కడ తినేటువంటి కప్పలు, పాములు మనం తినం. సో ఇట్లా ప్రపంచవ్యాప్తంగా మనుషులంతా కూడా చెదరగొట్టబడి
ఆ చెదరగొట్టబడినటువంటి జనాంగము ఇక ఎన్నటికీ కూడా కలుసుకోలేనటువంటి విధంగా దేవుడు వారి భాషలను తారుమారు చేశాడు. అంటే వీరందరూ కలయిక గనక ఏకమైతే దేవునినే ప్రశ్నించేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తారట. మనకి బైబిల్ గ్రంథంలో మనకున్నటువంటి ప్రవచనం ఏమిటంటే అంత్యక్రైస్తు వస్తాడని, వాడి భూమి మీద ఉన్నటువంటి ఈ రాజ్యాలన్నిటినీ ఏకం చేస్తాడని, వాడే దేవుడని కొనియాడబడతాడని, కొలవబడతాడని మనకి ప్రవచనం ఉంది. అంటే దేవుని వాక్యము జరగబోయేటువంటి పరిస్థితుల గురించి మనకు తెలియజేస్తాం. ఇప్పుడున్నటువంటి దేశంలో, ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ప్రతి దేశము కూడా వారి పేరుని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం కొరకు ప్రయాసపడుతున్నాయి. అందులో ముఖ్యంగా అమెరికా, రష్యా, అలాగే చైనా దేశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడుతున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆ దినాలలో దేవుడు తారుమారు చేసినటువంటి స్థితి ఇప్పుడు కూడా వారిలో ఉన్నటువంటి ఆలోచన పేరు సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచన వారిలో కొనసాగుతూనే ఉంది. అయితే మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మనము పేరు సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచన మనకి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎందుచేతనంటే మన దేవునికి మహిమ కలిగించే విధంగా, మన దేవునికి ఘనతను తీసుకొచ్చే విధంగా, మన దేవుని పేరు మన ద్వారా 10 మంది వీరు క్రీస్తు బిడ్డలు అని చెప్పుకునే విధంగా మనము ప్రవర్తించాలి తప్ప మనకి పేరు సంపాదించుకునే విధంగా క్రైస్తవులు ప్రయత్నం చేయకూడదు. ఇప్పటికే చాలా మంది క్రైస్తవులు కూడా వారి సంఘాలను బట్టి, పేర్లను బట్టి ఆయా డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేమ్స్ ని హైలైట్ చేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదంత మాత్రం కూడా తగదు. ద్వితీయోపదేశ కాండములో దేవుడు ఇజ్రాయేలీల ప్రజలందరినీ, అంటే అబ్రహాము సంతతిని కనాను దేశంలోనికి పంపిస్తూ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 26-27 వచనాల్లో, మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షి ఉంచుచున్నాను. ఆ దేశమందు బహుదినములుండక మీరు బొత్తిగా నశించెదరు. ఎవరినైతే నోవాహు సంతతిని దేవుడు శపించి తారుమారు చేశాడో, నోవాహు సంతతిలో నుండి అబ్రహాము సంతతి నుండి వచ్చినటువంటి ఇజ్రాయేలీల జనాంగము, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వీరిని గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు నేను పంపించబోయేటువంటి దేశంలో నా ఆజ్ఞలకు వ్యతిరేకముగా గనక మీరు ప్రవర్తించినట్లయితే మీరు బొత్తిగా నశించిపోతారు అని దేవుడు వారి విషయమై ఖండితంగా ఆజ్ఞాపించారు. నోవాహు విషయంలో కూడా దేవుడు స్పష్టంగా చెప్పారు, నీవు ఈ తరమంతటిలోనూ నీవు నీతిమంతుడు గనక నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తానని. అంటే ఒక నీతిమంతుని కుటుంబం రక్షింపబడింది అనంటే ఆ తరువాత వచ్చేటువంటి వాళ్ళ పిల్లలందరూ కూడా ఆ నోవాహును బట్టి భయము కలిగి దేవుని వెంబడించాలి. కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా భయాన్ని పోగొట్టుకొని వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఎప్పుడైతే మనం ఇష్టానుసారంగా జీవించే ప్రయత్నం మొదలవుతుందో, దేవునికి వ్యతిరేకంగా ప్రయత్నించే ప్రయత్నం మొదలవుతుందో, దేవుడు ఖచ్చితంగా మనం పేరు సంపాదించుకునే విషయాన్ని పక్కన పెడితే మనము కొద్ది జనముగా మిగిలిపోయేటువంటి ప్రమాదం. ఇజ్రాయేలీల విషయంలో జరిగింది అదే. యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేసిన తర్వాత వారు ప్రపంచవ్యాప్తంగా చెదరగొట్టబడ్డారు. నోవాహు దినాల్లో జరిగినటువంటి సంఘటన, తారుమారు చేయబడినటువంటి సంఘటన, నోవాహు యొక్క సంతతి ఎలాగైతే తారుమారు చేయబడిందో, ఇజ్రాయేలీలు కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేసిన తర్వాత 2000 సంవత్సరాల పాటు వారికి దేశమే లేదు. చిన్న చిన్న గుంపులుగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ, మన గుంటూరు జిల్లాలో కూడా, మన రాష్ట్రంలో కూడా, ముంబై చాలా ప్రాంతాలలో యూదులు అక్కడక్కడ చిన్న చిన్న గుంపులుగా టాపి పని చేసుకోవటం, వడ్రంగి పని చేసుకోవటం, చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతికినటువంటి పరిస్థితి మన దేశ చరిత్రలో కూడా యూదులు ఉన్నట్లుగా మనకి ఇప్పటికీ స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కారణం ఏంటంటే వారి పూర్వీకులు దేవునిని వ్యతిరేకించారు. దేవుని కంటే వారు ఎక్కువ పేరు సంపాదించుకునే ప్రయత్నం చేశారు. అందుచేత వారి తరములు క్షీణించిపోయి దేవుడు వారిని పూర్తిగా ఎన్నిక లేని జనాంగముగా మార్చినటువంటి పరిస్థితి.
మరియు యెహోవా జనములలో మిమ్మల్ని చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలివేయునో అక్కడ జనములలో మీరు కొద్దిమందే మిగిలి ఉందురు. ఏమిటి కారణం? ఒకటే కారణం మనకు కనబడతా ఉంది. ఎవరైతే పేరు సంపాదించుకోవాలనుకుంటున్నారో వారి విషయంలో దేవుడు వారి జీవితాలను తారుమారు చేయబోతున్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 62, 63 వచనాల్లో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్దిమందే మిగిలి ఉందరు. యూదులు జర్మనీ దేశంలో కూతబోయబడ్డారు, భయంకరంగా నరకబడ్డారు. కారణం ఏంటంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ని వారు నిలబెట్టుకోలేకపోయారు. దేవుడు మనకిస్తున్నటువంటి ఇంపార్టెన్స్ ని, దేవుడు మన విషయంలో దేవుడు చేయదలించినటువంటి మేలులు, దేవుడు మనల్ని కాపాడుతూ మనకి మేలులు చేస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకిస్తున్నటువంటి ప్రాధాన్యతను గుర్తించి మనము అంతకంటే అధిక ప్రాధాన్యత దేవునికి గనక ఇవ్వకపోతే, మనం ఈ లోకములో మన పేరు కొరకు, మన ప్రయత్నం కొరకు మనల్ని మనమే మెప్పించుకునేటువంటి ఏదైనా ఒక ఆలోచనతో ముందుకు వెళుతూ ఉన్నట్లయితే మనము క్షీణించిపోయేటువంటి ప్రమాదం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు. దేవుడేమో అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానం ఆకాశ నక్షత్రముల వలె సముద్రపు ఇసుక రేణువుల వలె విస్తరించునని. అంత విస్తారమైనటువంటి జన్మట లెక్కకు తక్కువై కొద్దిమంది మిగిలి ఉందరు. కారణం ఏంటంటే దేవుని మాట వినలేదు గనక. కారణం ఏంటంటే తమని తాము హెచ్చించుకోవాలనుకున్నారు గనక. కారణం ఏంటంటే తమ పేరుని, తమ ప్రఖ్యాతిని ప్రపంచమంతా చాటాలనేటువంటి ప్రయత్నం చేశారు గనక. దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందనంటే, నీవు నీ దేవుని యొక్క నామాన్ని హెచ్చించేటువంటి ప్రయత్నం చేయి, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. నీ నామాన్ని నువ్వు హెచ్చించుకోవాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దెబ్బతింటావు. దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మల్ని విస్తరింపజేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించనో చూడండి. వాళ్ళందరికీ మేలు చేసి 40 సంవత్సరాలు అరణ్యంలో వారిని నడిపించి వారికి సమస్తమును సమకూర్చి కనాను దేశంలోనికి తీసుకొచ్చి వారికి ఎలాగైతే మేలు చేసి వారిని విస్తరింపజేశాడో అలాగే ఆయన మాట వినకపోతే నాశనము కూడా చేయగలిగినటువంటి దేవుడు. వాక్యం అదే చెప్తుంది అక్కడ ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 62, 63 వచనాలు. మీకు మేలు చేయుచు మిమ్మల్ని విస్తరింప చేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించనో అట్లు మిమ్మల్ని నశింపజేయుటకును మిమ్మల్ని సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరుచుకున్నటకు ప్రవేశించుతున్న దేశముల నుండి పెళ్లగింపబడుతువు. నువ్వెక్కడైతే స్థిరంగా ఉన్నా అనుకుంటావో అక్కడి నుంచి దేవుడు నిన్ను తిరిగి తోసివేసేటువంటి ప్రమాదం. వారి సంతతి ఆకాశపు నక్షత్రములంత విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానము చేసిన దేశంలోనికి వారిని రప్పింపగా ఆ సంతతి వారు ఆ కనాను దేశంలో ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకునేది. నీవు కనానీయులను ఆ దేశ జనములను జయించి తమకు మనస్సు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశ జనులను వారి చేతికి అప్పగించితివి. అప్పుడు వారు ప్రాకారములు గల పట్టణములను, what the blessing God has given to the people, those who loves him, those he loves them. దేవుడు ఎవరిని ఎలా ప్రేమిస్తున్నాడో, ప్రేమించినటువంటి వారి కొరకు ఎటువంటి ఈవులను సిద్ధపరుస్తున్నాడో, ప్రేమించినటువంటి వారి మీదకి ఎటువంటి తెగులు తీసుకొస్తున్నాడో మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడట ఇజ్రాయేలీల సంతానమంతటిని కూడా కనాను దేశంలోనికి తీసుకొని వచ్చి వారు కట్టనటువంటి ప్రాకారములను, ఫలవంతమైనటువంటి భూమిని వారు స్వాధీనపరుచుకునేలాగా చేశాడట. ఎవరికి వాళ్ళు ఎంత కావాలంటే అంత ఆస్తి ఇది నాదే అన్నట్లుగా, స్వాస్యం అన్నట్లుగా వచ్చి తీసుకునే విధంగా దేవుడు వారిని అనుమతించాడట. మరియు సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను, తవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరుచుకొనిరి. అలాగూ వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి
నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించని. ఏమైందనంటే, జనులు విస్తరించిన తరువాత దేవుని ఆజ్ఞలకు లోబడటానికి ఇష్టపడటం లేదు. జనులు సంపాదన పెరిగిన తరువాత, మంచి ఉద్యోగం వచ్చిన తరువాత, మంచి పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఇవ్వటానికి ఇష్టపడటం లేదు. అన్ని విషయాలలో వాళ్ళు కంఫర్టబుల్ గా ఉంటే దేవుని ముందు గంట మోకాళ్ళు ఏమంటే ఎట్టి పరిస్థితులు వేరు. రోగం వచ్చింది, శ్రమ వచ్చింది, సమస్య వచ్చింది, మోకాళ్లే మోకాళ్ళు. ఇక్కడ దేవుడు ఐగుప్తు నుండి తీసుకొచ్చినటువంటి ఇజ్రాయేలీలకి అక్కడ వారు బానిసలుగా ఉన్నారు. అరణ్యములో మరి వారు ఎంతో వేదన పడుతూ ఆ ప్రాణమంతా చేసి కనాను దేశంలోనికి వచ్చారు. కనాను దేశంలోనికి వచ్చిన తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క స్వాస్యాన్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. వారి కట్టనటువంటి పట్టణాలు, ఫలవంతమైనటువంటి భూమి, సకలమైన పదార్థములతో నిండిన ఇండ్లను, తవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహు విస్తారముగా ఫలించు చెట్లను వారి వశము చేశారు. వారి తృప్తి పొంది మదించి దేవుని మహోపకారమును బట్టి సంతోషించారు. గాని దేవునికి స్తుతులు చెల్లించేటువంటి, సంతోషముతో దేవుని వెంబడించేటువంటి ఆ జీవన యానము, జీవన కాలము వారు ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయారు. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి, నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి, నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. ప్రవక్తలను చంపి దేవుణ్ణి విసిగించారు, ప్రవక్తలను కొట్టారు, ప్రవక్తల మాటలు నిర్లక్ష్యం చేశారు. అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందును నీవు ఆలకించి వారి శత్రువుల చేతుల నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసింది. దేవుడు ఎలా ఉందో ఆయన సైకిల్ని మనం చూస్తే అర్థమవుతుంది. దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారిని శిక్షిస్తున్నాడు. మరలా వారు దేవునికి మొరపెడితే వారిని కరుణించి తిరిగి వారిని సురక్షితమైన ప్రాంతాలకు తీసుకొస్తున్నాడు. ఇది ఇజ్రాయేలీల విషయంలో ఒక్కసారి కాదు, అనేక సార్లు జరిగింది. వారు పడగొట్టబడటం, తిరిగి కట్టబడటం, పడగొట్టబడటం, తిరిగి కట్టబడటం, వారు శిక్షించబడటం, మరలా వారిని దేవుడు ఆదుకోవటం, ఈ పరిస్థితుల్లో తరచూ జరుగుతోంది. వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వాళ్ళేమో ఏడ్చినప్పుడేమో దేవుడు కనికరించి తీసుకొస్తున్నాడు, కనికరించి వాళ్ళకి సమృద్ధినిస్తేనేమో మదించి దేవుని పైన తిరుగుబాటు చేస్తున్నారు. మరలా కొట్టి శత్రువుల చేతికి అప్పగిస్తే మళ్ళీ ఏడుస్తున్నారు. మన జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి. సమృద్ధి దేవుడు ఇచ్చాడు అని అంటే దేవుని సన్నిధికి లేదా దేవునికి చేయవలసినటువంటి, దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత తగ్గిపోతుంది. సమృద్ధి లేదు, కంఫర్ట్ లైఫ్ లేదు అని అంటే దేవుని దగ్గర ఏడ్చి గోదాడి దేవుణ్ణి విసిగించి రకరకాలైనటువంటి ఉపవాసాలు, రకరకాలైనటువంటి ప్రార్థనలు, రకరకాల ప్రయత్నాలు చేసి దేవుని ప్రసన్నతను పొందుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటాం. కానీ దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది, మేలు కలిగినప్పుడు దేవుని మర్చిపోయేటువంటి స్థితి, మేలు లేనప్పుడు, కీడులో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టేటువంటి స్థితి మనుష్యులకు అలవాటైపోయినటువంటి ఒక వ్యసనంగా కనపడుతుంది. తప్పు చేయటం, దేవుని ఉగ్రతకు గురవటం, దేవుని ఉగ్రత వచ్చినప్పుడు భరించలేక దేవునికి మొరపెట్టడం, మరలా దేవుడి చేత మేలును పొందుకోవటం, మరలా తప్పు చేయటం. వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారము చేసేవి. వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండి నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించితివి. నీ ఆజ్ఞలను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును గదా. వారు మరలా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచున్నట్లు నీవు వారి మీద సాక్ష్యము పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులైరి. So we have to understand what kind of attitude we are having towards our God. మన దేవుని విషయములో మనము ఎటువంటి ప్రవర్తనను కలిగి ఉన్నాము. మేలు కావాలని వచ్చి ప్రార్థించి మేలు పొందుకున్న తర్వాత దేవుని ముఖమే చూడకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావా? జాగ్రత్త. ఖచ్చితంగా ఒక దినం వస్తుంది. ఎందుకంటే చరిత్రలో కనపడింది,
అనేక మార్లు వాళ్ళు మేలు పొందుకొని మరలా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల, దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఎప్పుడు ప్రవర్తిస్తావు? నువ్వు దేవుని సన్నిధిలోనికి రానప్పుడు దేవుని వ్యతిరేకంగా ప్రవర్తించడానికి సాతాను నిన్ను ప్రేరేపిస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని కాపుదల నీ చుట్టూ ఉంటుంది. నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడతావు. నీవు సమృద్ధిని పొందుకున్న తర్వాత, అభివృద్ధిని పొందుకున్న తర్వాత, దేవుని ఆజ్ఞలకు విలువివ్వకపోతే, దేవుని సన్నిధిలో నువ్వు గడపటానికి, ప్రత్యేకంగా నువ్వు గడపటానికి సమయాన్ని ఇవ్వకపోతే నాశనము తప్పదు. సంతోషంగా ఉన్నానని నువ్వు విర్రవేగటం కంటే, లేదా సంతోషంగా ఉన్నానని నీ సంతోషాన్ని మరింత పెంపొందించుకుని నీ పేరుని పెంపొందించుకునే ప్రయత్నము చేయటం కంటే నువ్వు గుర్తుంచుకోవాలి, వాట్ ఈస్ ద గుడ్ థింగ్స్ ఆర్ వాట్ ఈస్ ద గుడ్ వర్క్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ గాడ్. దేవుని నామము నిమిత్తము ఏవి శ్రేష్టమైనటువంటి కార్యములో వాటిని వివేచించి వాటి విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఏం చెప్తుంది వాక్యం అనంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుండి, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు. అంటే ఇక్కడ నేను ఉద్దేశం ఏంటంటే, నీవు పేరు సంపాదించుకోవాలి అనుకుంటే ఏ విషయములో నువ్వు పేరు సంపాదించుకోవాలో ఆలోచన చేయమని ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తున్నాడు. శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని. ప్రేమ అభివృద్ధి పొందుతూ ఉండాలి. దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, చూడండి, పుట్టిన వానిని, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము, పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించు. ప్రేమ విషయంలో దేవుడు మాట్లాడేటువంటి మాట. నన్ను పుట్టించిన వారిని నేను ప్రేమించినట్లయితే, పుట్టించినటువంటి నా దేవుడు పుట్టించినటువంటి వారందరి విషయంలో నేను వారిని కూడా ప్రేమించేటువంటి ఆ ఆలోచనతో ముందుకు వెళ్తాను. ఏమంటుంది వాక్యము? పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. 1 యోహాను 5వ అధ్యాయం 1వ వచనం. 1 John 5th chapter 1st verses. ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించేటువంటి ఆ తెలివి, ఆ జ్ఞానము ఎప్పుడు మనకి కలుగుతుంది అనంటే, మనము దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ విషయమై ఆలోచన చేస్తే. దేవుని వాక్యం అంటుంది, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు. ఎందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాము. క్రీస్తు దినము అనంటే యేసు క్రీస్తు ప్రభువారు మధ్యాకాశములోనికి రాబోయేటువంటి ఒక దినం ఉంది. ఆ దినానికి మనము నిర్దోషులముగాను నిష్కపటముగాను లేకపోతే మనం విడిచిపెట్టబడినటువంటి వారి జీవితాలు భయంకరంగా ఉండబోతున్నాయి. శ్రమల కాలములో వారు నశించిపోయేటువంటి ప్రమాదం. దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, నువ్వు పేరు సంపాదించుకోవాలి అని అంటే, నువ్వు పేరు సంపాదించుకునేటువంటి ప్రయత్నం ఏ విషయంలోనంటే, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కార్యములను జరిగించే విషయంలో. శ్రేష్టమైనటువంటి కార్యములు ఏవి అనంటే, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉండాలి. అందును బట్టి అంటే నువ్వు ఇతరులను ప్రేమించేటువంటి నీ ప్రేమ తత్వాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి, నీ దీర్ఘశాంతమును బట్టి, నీ ప్రేమ, నువ్వు కనబరిచేటువంటి ప్రేమ దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టించబడిన వారిని ప్రేమించు అన్నట్లుగా నీవు అందరినీ తెలివితో ప్రేమిస్తూ ఉన్నట్లయితే దానిని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది, దేవునికి స్తోత్రము కలుగుతుంది. దేవుడు నిన్ను నీతి ఫలములతో నింపి నిన్ను నిష్కపటమైనటువంటి, యథార్థమైనటువంటి, నిర్దోషమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండేలాగా నిన్ను ప్రేరేపించి నడిపిస్తాడు. పేరు ఎవరికి రావాలి అనంటే నీ దేవునికి రావాలి. నీకేమి రావాలి అనంటే నిష్కపటమైన, నిర్దోషమైనటువంటి ఆలోచనలు, తెలివి కలిగి ఇతరులను ప్రేమించేటువంటి స్వభావము నీకు రావాలి.
నువ్వు పేరు సంపాదించుకోవాలనంటే 10 మందికి సహాయం చేయగాలని నువ్వు పేరు చెప్పుకోవడం కాదు. ఎలా ఉండాలంటే నీ ఇంట్లో పిల్లలకి నువ్వు ఆహారం పెట్టి, మా పిల్లలకి నేను ఈరోజు భోజనం పెట్టానని బయటికి వెళ్ళి చెప్తావా? నీ భార్యకు చేయవలసినటువంటి లేదా చూడవలసినటువంటి బాగోగులన్నీ చూసి నువ్వేదో గొప్ప కార్యం చేసినట్టుగా బయటికి వెళ్ళి నువ్వు అందరికీ తెలియజేస్తా ఉంటావా? నీ తల్లిదండ్రులకి నువ్వు భోజనం పెట్టవలసినటువంటి బాధ్యతను కలిగి ఉన్న వారికి భోజనం పెట్టి ఊళ్ళోకి వెళ్ళి నేను తల్లిదండ్రులను బాగా చూస్తానని చెప్తావా? నువ్వు దేని విషయంలో పేరు సంపాదించుకోవాలనుకుంటున్నావో నువ్వు తెలివితో ఆలోచన చేయాలని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఇక్కడ సంఘము గాని క్రైస్తవులు గాని వీరందరూ కూడా దేవుడు ఇక్కడ చూడండి, పుట్టించిన వారిని ప్రేమించువాడు, దేవుని మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. అంటే దేవుని మూలంగా అందరూ పుట్టారా? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. అయితే దేవుని కాదని వెళ్ళిపోయారా? ఎస్, ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. అయితే ఎవరిని ప్రేమించమంటున్నాడు ఈయన? పాపిని కూడా ప్రేమించడానికే కదా యేసయ్య వచ్చాడు. పాపిని ప్రేమించాలి నువ్వు, అలాగే క్రీస్తుని ఎరిగిన వారిని కూడా నువ్వు ప్రేమించాలి. పాపిని ఎందుకు ప్రేమించాలని అంటే వాడు నశించిపోతే నరకములోనికి వెళ్తాడు, అక్కడ వాడు ఆ బాధ భరించలేడు. కాబట్టి యేసయ్య మనము నరకములో ఆ బాధ భరించలేమని ఆయన సిలువలో ఆ మరణ వేదన అనుభవించి ఆయన మరణించాడు. కాబట్టి మనకు విడుదల వచ్చింది. నశించిపోతున్న వానికి ఈ సువార్తను ప్రకటించి వాడిని కూడా ప్రేమించి వాడిని ఇందులోకి తీసుకురావాలి. వాడికి నువ్వు సువార్త చెప్పడానికి వెళ్తే వాడిని నిన్ను తిడతాడు, వాడిని నిన్ను కొడతాడు, నిన్ను అవమానపరుస్తాడు, నీ కోపం కలుగుతుంది. వాడు వింటే ఏంటి, వినకపోతే ఏంటి, పోతే వాడి కర్మ కాడైపోతాడని నువ్వు వదిలేసేయాలన్నటువంటి ఆలోచన కూడా నీకు కలుగుతుంది. కానీ దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెను. అంటే ఇక్కడ నువ్వు ఒక ఆత్మను రక్షించడం ద్వారా యేసు క్రీస్తు ప్రభు వారి పర్పస్ ఏంటో దాన్ని నువ్వు నెరవేర్చేటువంటి స్థితిలో ముందుకు వెళ్తున్నావు. ఆయన సిలువలో మరణించినటువంటి ఉద్దేశం ఏంటి? పాపులందరూ రక్షించబడాలి. నువ్వు ప్రేమను తెలివితో వ్యవహరిస్తున్నట్లయితే, అంటే దేవుడు సెలవిచ్చినటువంటి ప్రేమ విషయంలో తెలివితోటి నువ్వు అన్యుణ్ణి కూడా క్రీస్తులోకి తీసుకురావడానికి వాని కొరకు ప్రార్థన చేసి వారిని క్రీస్తు సువార్తలోనికి నడిపించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది నువ్వు చేయటం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, దేవునికి పేరు వస్తుంది. ఏ క్రైస్తవుడు నన్ను పలానా వ్యక్తి మార్చాడండి అని పలానా వ్యక్తినే జీవిత కాలం అంతా ఆ వ్యక్తి ద్వారా నాకు రక్షణ వచ్చిందని చెప్పుకోడు. క్రైస్తవ్యంలోకి రాగానే వాళ్ళకి అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభువారు నా నిమిత్తము చనిపోయారు, కాబట్టి క్రీస్తు ద్వారా నేను రక్షించబడ్డాను. వారికి అర్థమవుతుంది క్రీస్తు నన్ను విడిపించాడు పాపము నుంచి, శాపము నుంచి, దోషముల నుంచి, కాబట్టి క్రీస్తు నన్ను రక్షించాడు అని అర్థమవుతుంది. ఆ రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తి మరొక రక్షణ లేనటువంటి వ్యక్తిని రక్షించుట కొరకు క్రీస్తు కలిగి ఉన్నటువంటి ప్రేమను కలిగి ఉండాలి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుందట. ఈ విధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించేటువంటి ఆలోచనతో నువ్వు ముందుకు వెళ్ళాలి. నువ్వు ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి నీ కుటుంబం, నీ కులం, నీ ఇంటి పేరు లేదా నీ సంస్థ వీటికి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి ప్రయత్నం కొరకు ప్రయాసపడుతూ ఉన్నట్లయితే ఆ ప్రయాస ఖచ్చితంగా వ్యర్థం అవుతుంది. ఆ ప్రయాసను బట్టి నువ్వు నాశనం అయ్యేటువంటి ప్రమాదం అయింది. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. మనము డే ఆఫ్ క్రీస్తు దినమునకు సిద్ధపడవలసినటువంటి అవసరం. దేవుని వాక్యం మాట్లాడుతుంది, మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, పౌలు అంటున్నాడు నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తి, తన పేరు పెంపొందించుకోవడానికి క్రైస్తవులను హింసించినటువంటి వ్యక్తి, క్రైస్తవులను చంపినటువంటి వ్యక్తి, క్రైస్తవుల అంతము చూడాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి, తన పేరు సంపాదించుకోవడం కోసం. కానీ వెన్ హీ ఎన్కౌంటర్ విత్ ద జీసస్ క్రైస్ట్, ఆయన ఏమంటున్నాడు చూడండి, నా బ్రతుకు మూలముగానైనా సరే. ఏమిటి ఆయన బ్రతుకు? ఇప్పుడు గోని సంచులు కట్టుకుంటున్నాడు, తన అధికారాన్ని విడిచిపెట్టాడు, తన సంపదను విడిచిపెట్టాడు, కుటుంబాన్ని విడిచిపెట్టాడు, క్రీస్తు కొరకు ప్రయాసపడుతున్నాడు, తన్నులు తింటున్నాడు, చెరసాల్లో ఉంటున్నాడు, బానిస బ్రతుకులో ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు అక్కడ? నా బ్రతుకు మూలముగానైనా సరే,
చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. ఎంత స్పష్టమైనటువంటి మాట పౌలు మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడంట నా బ్రతుకు విషయంలో గాని లేదా చావు మూలముగానైనా సరే దేవుడు ఘనపరచబడాలట. సౌలు శిరచ్ఛేదన చేయబడ్డాడు, క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. ఆయన అంటాడు, నాకు చావైతే మేలు, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే మేలు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నా బ్రతుకు మూలముగానైనా చావు మూలముగానైనా అది దేవునికే మహిమ కలగాలి, దేవునికే ఘనత రావాలి, దేవునికే పేరు రావాలి తప్ప నాకు కాదు. వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ హి ఈస్ హ్యావింగ్? ఎవరి పేరు కొరకు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన పేరు సంపాదించుకోవాలనుకుంటే ఒక గొప్ప సంఘాన్ని కట్టేవాడు, ఆ సంఘానికి ఆయన పేరు పెట్టుకునేవాడు, ఆ సంఘాన్ని అభివృద్ధి పరిచి ఉన్నతపరిచి అనేక మందిని అక్కడికి ఇన్వైట్ చేసి ఇది గొప్ప సంఘం అండి మేము కట్టించామని చెప్పేవాడు. ఈవేళ కూడా గొప్ప గొప్ప సంఘాలను కట్టడానికి ప్రయాసపడుతున్నారు. పేరు సంపాదించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. పేరు సంపాదించుకునేటువంటి ప్రయత్నము అది నాశనానికి కారణమయ్యేటువంటి ప్రమాదం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1:19 పౌలు గారు రాసినటువంటి మాట, పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. ఏ పర్పస్ కోసం ఆయన బ్రతుకుతున్నాడో చెప్తున్నాడు, క్రీస్తు ఘనపరచబడాలంటున్నాడు. ఆయన అనుభవాలన్నిటినీ మనకి పత్రికల రూపంలో రాస్తే ఈవేళ ఆ పత్రికలు అనేక మంది జీవితాలను దేవుని తట్టు తిప్పాయి. ఆయన బ్రతుకు మూలముగా క్రీస్తు మహిమపరచబడ్డాడు, ఆయన చావు మూలముగా క్రీస్తు ఘనపరచబడ్డాడు. ఎవరికి పేరు వచ్చిందంటే క్రీస్తుకి పేరు వచ్చింది. అనుభవించింది ఎవరయ్యా అంటే పౌలు. ఏం అనుభవించాడంటే శ్రమ అనుభవించాడు. ఈ లోకమును నువ్వు కంఫర్ట్ కోసం చూస్తున్నావేమో, క్షేమం కోసం చూస్తున్నావేమో. నీ కంఫర్ట్, నీ క్షేమము దేవుడు నీకు అనుగ్రహిస్తే నువ్వు దేవునిని తిరస్కరించి దేవుని పైన తిరుగుబాటు చేస్తావేమో. అది నీకు మరింత నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టే దేవుడు నీకు ఆ స్థితిని ఇవ్వటం లేదేమో. ఒకసారి జ్ఞానముతోటి ఆలోచన చేయి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1:28 దేవుడు మాట్లాడుతున్నాడు, అట్లు మీరు బెదరకుండుట ఎట్లు. ఇక్కడ పౌలు ఏమంటాడంటే, వారికి మనము క్రీస్తుకి ఘనతను దేవునికి పేరు సంపాదించేటువంటి ప్రక్రియలో మనము బెదరకుండా ఈ లోకము మన మీదకి తీసుకొని వస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని, అంటే మనల్ని వ్యతిరేకించేటువంటి ప్రజలను, మనల్ని వ్యతిరేకిస్తున్నటువంటి సమాజాన్ని మనము వారి విషయంలో బెదరకుండా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో అదట వారికి నాశనమును మీకు రక్షణను కలుగుటకు సూచన అయి ఉన్నది అంటాడు. ఈ లోకమంతా ఎలా అయిపోయిందంటే ఇప్పుడు శ్రమను సహించడానికి ఇష్టపడటం లేదు, కష్టాన్ని ఓర్చుకోవటానికి ఇష్టపడటం లేదు. ఏదైనా ఒక కష్టము శ్రమ రాగానే దానిలో నుంచి వెంటనే బయటికి రావాలనేటువంటి ప్రయత్నం. కానీ పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే నువ్వు బెదరకుండా ఉండటం వల్ల శత్రువుకి నాశనం కలుగుతుందట, నీకు రక్షణ కలుగుతుందట. ఇది దేవునికి మహిమ కలిగించేదిగా ఉంటుందట. హల్లెలూయా. శత్రువుకి ఏం కలుగుతుంది? నాశనం కలుగుతుంది. నీకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. దేవునికి ఏమవుతుంది? మహిమ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ కైండ్ ఆఫ్ థింగ్ యూ హ్యావ్ టు డూ. నువ్వు ఎలాంటి పేరు సంపాదించుకోవాలో, ఎలాంటి దాని కొరకు నువ్వు ప్రయాసపడాలో అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2:11 పౌలు గారు రాస్తున్నాడు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాను. ఇక్కడ తగ్గింపు విషయంలో కూడా మనము క్రీస్తుని మాదిరిగా కలిగి ఉండాలి అని పౌలు మాట్లాడుతున్నాడు. ఆయన సిలువ మరణ మగునంతగా ఎలాగైతే తగ్గించుకున్నాడో, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో దేవుడు ఆయనను అంతగా అత్యధికముగా హెచ్చించాడు అని యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మాట్లాడుతున్నాడు. నీ విషయంలో కూడా నువ్వు ఎంతగా దేవుని కొరకు తగ్గించుకుంటావో అంతగా దేవుడు నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి అన్ని నామముల కన్నా పై నామం ఇవ్వడం జరిగింది.
క్రీస్తు నామములు మీరు నన్ను ఏదడిగితే అది నేను చేస్తానని చెప్పడం జరిగింది. క్రీస్తుకు సర్వాధికారాన్ని దేవుడు అనుగ్రహించడం జరిగింది. పరలోకమందును భూమి మందును సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. పాతాళం యొక్క తాళపు చెవులు ఆయనకి ఇవ్వబడింది. మనకేం అర్థమవుతుంది? ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మఫలముల గురించి మాట్లాడుతూ, పౌలు గారు ఆత్మఫలముల గురించి మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో ఆయన ఆత్మఫలముల గురించి మాట్లాడుతున్నా అంటే, మీరు మిమ్మల్ని హెచ్చించుకోవాలనుకుంటే, పేరు సంపాదించుకోవాలనుకుంటే ఆత్మ ఫలములను సంపాదించుకున్నట ద్వారా మంచి పేరు సంపాదించుకోవాలి. కృపావరములు సంపాదించడం ద్వారా, నీతి ఫలములు సంపాదించడం ద్వారా పేరు సంపాదించుకోవాలి. ఇది మనకు కావలసినటువంటి జ్ఞానం. ఏమిటి ఆ ఆత్మ ఫలములు? ఏమిటి ఆ నీతి ఫలములు? దేవుడు అనుగ్రహించేటువంటి వరములేంటి అనంటే, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి వరములు. ఈ వరములను సంపాదించుకోవడం ద్వారా నీవు పేరు సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయమంటున్నాడు. అయితే నీవు దేవుని వరముల చేత ఎంతగా నింపబడతావో అంతగా నీవు ఈ లోక సంబంధమైనటువంటి జీవితం విషయంలో నువ్వు తగ్గించుకోవడానికి ఖచ్చితమైనటువంటి అవకాశం ఉంది. మనం తగ్గించుకోగలుగుతాం ఖచ్చితంగా. ఎలా జరుగుతుంది సార్? అది జరుగుతుంది. క్రీస్తుని బట్టి నీకు పేరు ప్రఖ్యాతులు రావాలి, కానీ లోకాన్ని బట్టి కాదు అనే విషయాన్ని మన జ్ఞాపకంలో ఉంచుకుంటే మనకు అర్థమవుతుంది. మనకి చరిత్రలో చూస్తూ ఉంటే, నెబుకద్నెజరు ఒక పెద్ద అంతఃపురాన్ని కట్టించి ఇది నా వల్లే కట్టించబడింది అని అతిశయించాడు. ఏమైంది? అడవిలో పశువు వలె గడ్డి తినే స్థాయికి దేవుడు అతన్ని దిగజార్చాడు. చాలా మంది వారి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నంలో అలెగ్జాండర్, ది గ్రేట్ అలెగ్జాండర్ అని పిలుస్తాం ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని విస్తారమైనటువంటి యుద్ధాలు చేసి భారతదేశం వచ్చి ఒక చిన్న దోమ కొడితే చచ్చిపోయాడు. అట్ ద ఎర్లీ ఏజ్, యంగ్ ఏజ్ లో చనిపోయినటువంటి గొప్ప చక్రవర్తి ద గ్రేట్ అలెగ్జాండర్. పేరు కొరకు వచ్చారు, చనిపోయారు. సో నువ్వు ఎంతగా నీ పేరుని విస్తరించుకోవాలని ప్రయత్నం చేస్తావో అంత త్వరగా నీ నాశనము నీకు బయలుపరచబడుతుంది. నువ్వు ఎంతగా దేవుని కొరకు తగ్గించుకుంటావో అంతగా నువ్వు దేవుని ఆత్మఫలముల విషయంలో అభివృద్ధి చెందుతావు. నీతి ఫలములు, ఆత్మఫలములు నీలో అభివృద్ధి చెందిన కొలది నువ్వు దేవుని నామానికి మహిమను, ఘనతను తీసుకొని వచ్చి దేవునికి ఉన్నతమైనటువంటి పేరుని ఆపాదించగలిగే స్థితిలో ఉంటావు. అటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నీవు నిజమైనటువంటి క్రైస్తవుడు. సో పేరు సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావా? జాగ్రత్త. నువ్వు తారుమారు చేయబడతావు. నీ పరిస్థితి తారుమారు చేయబడుతుంది. నీ జీవితము, నీ కుటుంబము తారుమారు చేయబడుతుంది. క్రీస్తుకి ఘనతను తీసుకొచ్చే విధంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. దాని వలన నీవు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ప్రవేశించగలుగుతావు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మా దేవ, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. అయా, మీరు యేసుక్రీస్తు ప్రభువాన్ని హెచ్చించినట్లుగా తాను తగ్గించుకున్నటువంటి తన యొక్క ప్రవర్తనను బట్టి మేమును ఈ లోకములో ఉన్నంత కాలము నాయన మీ నామము నిమిత్తమై మమ్మల్ని మేము తగ్గించుకొని, అయా క్రీస్తుని బట్టి నాయన, క్రీస్తుని బట్టి నాకు పేరు ప్రఖ్యాతులు కాదు గాని అయా నాయన తండ్రి, మీకే ఘనతను, మీకే పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టే విధంగా నా ప్రవర్తనను మార్చమని ప్రార్థన చేస్తున్నాను. క్రీస్తుని బట్టి నీకు పేరు ప్రఖ్యాతులు రావాలి గాని లోకాన్ని బట్టి కాదు నాయన. అయా నాయన తండ్రి, క్రీస్తు తను తగ్గించుకున్నటువంటి తన స్థితిని బట్టి అత్యధికంగా హెచ్చించబడాలి నాయన తండ్రి. అటువంటి జ్ఞానముతో మమ్మల్ని నడిపించు. పేరు సంపాదించుకున్నట్టుకు ప్రయత్నించిన అనేక మంది నాశనమయ్యారు. ఇజ్రాయేలీల జనాంగము కూడా దేవుని మాటకు లోబడకపోవటము ద్వారా వారు కొద్ది మందిగా తిరిగి నశించిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. అయ్యా, వారు నశించిపోతూ ఉన్నప్పటికీ వారు తిరిగి మీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందున్నటువంటి మా దేవుడైన నీవు మా మొర ఆలకించి తిరిగి మమ్మల్ని అభివృద్ధి పరిచేటువంటి దేవుడు అయినా నాయన. అట్టి మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయా నాయన తండ్రి. మీ కృపను బట్టి స్తుతిస్తున్నాము నాయన. మా కొరకు మరణించినటువంటి మీ మరణ పునరుత్థానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన.
మీరు తగ్గించుకొని మిమ్మల్ని మీరు హెచ్చించబడినట్లుగా మేమును తగ్గించుకొని క్రీస్తు నామమునకు ఘనతను తీసుకొని వచ్చి, అయా పౌలు సెలవిచ్చినట్లుగా నా బ్రతుకు మూలముగానైనా చావు మూలముగానైనా క్రీస్తుకి మాత్రమే ఘనత లభించాలి అనే విధంగా మేము జీవించటానికి మీ జ్ఞానమును అనుగ్రహించి నడిపించమని, మీ ప్రేమతత్వమును, మీ ఆత్మఫలములను నాయన, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము అనేటువంటి మీ ఆత్మ ఫలములను అనుభవించటానికి మాకు మీ కృప అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమునకే జయం, సిలువ రక్తమునకే జయం. ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయన యొక్క నీతి ఫలముల చేత నింపి ఆశీర్వదించును గాక. ఆమేన్.